నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనకి రేపే పౌర్ణమి అయితే రాబోతుందండి. శుక్రవారం పౌర్ణమి, లక్ష్మీదేవి అమ్మవారి పూజ ఎంతో విశేషం అండి. అదే కాకుండా వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టతలు ఉన్నాయి. పౌర్ణమికి లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పూజిస్తాము. అయితే ఈ వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మాత్రం స్వామివారితో సహా అమ్మవారిని అయితే పూజిస్తాము. ఎందుకంటే ఈ రోజే ఆ స్వామివారు కూర్మ అవతారం ఎత్తారని మనకి పురాణాలు అయితే చెబుతున్నాయి. అందుకని స్వామివారితో సహా అమ్మవారిని అయితే పూజిస్తాము. అయితే ఈ పూజ ఎలా చేయాలి, కూర్మావతారంలో ఉన్న స్వామివారిని ఏ విధంగా పూజించాలి, తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలి, పూజ ఎలా చేయాలి, పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, పౌర్ణమి రోజు లక్ష్మీదేవి అమ్మవారికి వెలిగించే క్షీరదీపం ఎలా పెట్టాలి, అమ్మవారికి నక్షత్రహారతిని ఎలా ఇవ్వాలి అనే విశేషాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. ముఖ్యంగా ఈరోజు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి. అయితే ఆ వస్తువులు ఏమిటి, మనకి అక్షయ తృతీయ తర్వాత వచ్చే పౌర్ణమి కాబట్టి ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున పూజ చేసుకున్న వారు ఈ రోజున ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పబోతున్నానండి. వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థమవుతుంది. అన్నీ కూడా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. లక్ష్మీదేవి అమ్మవారికి పౌర్ణమి అంటే చాలా ఇష్టం అండి. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే తన తోబుట్టు అయినటువంటి చంద్రుడిని కూడా మనం పూజిస్తాము. అయితే ఈరోజు ముఖ్యంగా తన పతిదేవుడు అయినటువంటి విష్ణుమూర్తి కూర్మావతారంలో ఈరోజే అవతరించారు కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి సమేత విష్ణుమూర్తిని పూజిస్తే ఆ అమ్మవారు చాలా సంతోషిస్తుందండి. అయితే అమ్మవారు ఎంతో సంతోషించి ఈ పౌర్ణమి మనకి 2026 మే 1 శుక్రవారం అయితే రాబోతుందండి. ఇంకా పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటున్నాయంటే ఏప్రిల్ 30వ తేదీన రాత్రి 8:22 ప్రారంభమై మే 1వ తేదీన రాత్రి 9:28 వరకు ఉంటున్నాయి. ఇంకా అమ్మవారికి చేసే పూజ మనం ఎప్పుడు కూడా పౌర్ణమి వేళల్లో సంధ్యా సమయంలో చేస్తే చాలా చాలా మంచిదండి. సంధ్యా సమయానికి చంద్రుడు కూడా ఉంటాడు కాబట్టి చంద్రుడు సమేత లక్ష్మీదేవి పూజనైతే చేస్తాము. అయితే ఈ పౌర్ణమికి స్వామివారితో సహా లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము, అలాగే చంద్రుడిని కూడా పూజిస్తాము. సాయంత్రం వేళల్లో అమ్మవారిని స్వామివారిని ఏ సమయానికి పూజించాలంటే సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల లోపు స్వామి అమ్మవారిని పూజించాలండి. అలాగే చంద్రుడిని కూడా ఈ సమయంలో పూజించుకోవాలి. ఒకవేళ సాయంత్రం పూట మాకు పూజ చేసుకోవడం కుదరదండి అని అనుకుంటే ఉదయం వేళల్లో కూడా పూజ చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల లోపలే మీరు స్వామి అమ్మవారికి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఉదయం వేళల్లో చంద్రుడు ఉండడు కాబట్టి ఉదయం వేళల్లో చంద్రుడికి పూజ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. రాత్రి వేళల్లో చంద్రుడు వచ్చిన తర్వాత పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి ఇష్టం అండి. అందుకనే ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం కూడా ఆ స్వామివారిని పూజిస్తాము. అయితే మీకు శనివారాల్లో స్వామివారిని పూజించే అవకాశం మీకు లేకపోతే కనీసం ఈ పౌర్ణమి రోజైనా సరే ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. వైశాఖ మాసం పూజ చేసిన ఫలితం అయితే మీకు దక్కుతుంది. అయితే ఈ పూజ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి పౌర్ణమికి ముందు రోజు నరసింహ జయంతి అయితే వస్తుందండి. ఈ రోజున నరసింహ స్వామి వారిని లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తాము. పీఠం వేసి స్వామి అమ్మవారిని పూజించినట్లయితే అదే పీఠం పైన ఈ రోజు కూడా లక్ష్మీదేవి అమ్మవారికి విష్ణుమూర్తికి పూజనైతే చేసుకోవచ్చండి. మేము పీఠం ఏమీ వేయలేదండి, పూజా మందిరంలోనే చేసుకున్నామని అనుకుంటే మీరు ఈ పౌర్ణమి రోజు కూడా మీరు చేసుకోవాలి అనుకుంటే పూజా మందిరంలో చేసుకోవచ్చండి. లేదంటే ఇలా విడిగా పీఠం వేసైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. అయితే ఈరోజు అమ్మవారికి ఇలా తెలుపు రంగు క్లాత్ ఏమైనా సరే పీఠం పైన వేసుకొని అమ్మవారికి స్వామివారికి పూజనైతే చేసుకోండి. పూజలో ముఖ్యంగా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నటువంటి ఫోటో కానీ లేదంటే వెంకటేశ్వర స్వామివారు లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో కానీ లేదా విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కానీ మీరు పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా విడిగా ఉన్న లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు అమ్మవారిని మీ దగ్గర ఉన్న నగలతో కానీ పువ్వుల మాలలతో కానీ చిట్టుగాసుల మాలలతో కానీ తామర గింజల మాలలతో కానీ ఇలా మీ దగ్గర ఏ మాలలు ఉంటే ఆ మాలలతో అమ్మవారిని అందంగా అలంకరించండి. ఇంకా తర్వాత అక్షయ తృతీయ రోజున అందరం కూడా అక్షయ పాత్ర అయితే పెట్టుకున్నాం కదండి. అయితే ఆ అక్షయ పాత్ర మళ్ళీ ఈ రోజు పూజలో పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. మీ అక్షయ పాత్ర పూజా మందిరంలోనే ఉంది, మీరు పూజా మందిరంలోనే పూజ చేసుకుంటున్నారని అనుకుంటే ఇంకా దాన్ని ఏమీ కదపనవసరం లేదండి. అలానే ఉంచి
మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఒకవేళ అక్షయ పాత్ర మీరు బీరువాలో పెట్టుకున్నారని అనుకుంటే బీరువాలోంచి తీసుకొని వచ్చి పూజలో పెట్టుకొని పూజ అయిన తర్వాత మళ్ళీ బీరువాలో పెట్టేసుకోండి. అయితే చాలామంది అక్షయ పాత్రని కదిలించకూడదా అని అడుగుతున్నారు. కదిలించవచ్చండి, ఏం పర్వాలేదు. అలాగే బీరువాలో పెట్టేటప్పుడు కూడా అక్షయ పాత్ర కింద బియ్యం వేయాలని అడుగుతున్నారు. అవసరం లేదండి, కానీ అక్షయ పాత్ర ప్లేట్లో కానీ ఆకులో కానీ పెట్టండి, నేరుగా కింద పెట్టకండి. అలాగే పూజా మందిరంలో అయినా సరే ఈ విధంగానే పెట్టుకోండి. పూజా మందిరంలో అయితే బియ్యం వేసుకొని పెట్టుకున్నా పర్వాలేదు. అయితే ఎవరైతే అక్షయ పాత్ర రోజున అక్షయ పాత్ర పెట్టుకోవడం కుదరలేదు అని అనుకునేవారు ఈ పౌర్ణమి రోజున అక్షయ పాత్రని పూజలో పెట్టుకొని చక్కగా మీరు అమ్మవారికి అక్షయ పాత్రకి స్వామివారికి పూజనైతే చేసుకోండి. అయితే అక్షయ పాత్ర ఎలా పెట్టాలి, ఈ అక్షయ పాత్రలో ఏమేమి వేయాలి అనేవన్నీ కూడా చెప్పానండి. ఆ వీడియో మీరు చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే అక్షయ తృతీయ రోజున కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. అయితే ఆ వస్తువుల్ని మీరు అక్షయ తృతీయ రోజున తెచ్చుకోవడం వీలు కుదరకపోయినట్లయితే ఈ రోజు తెచ్చుకొని పూజలో పెట్టుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజు కూడా కొన్ని వస్తువులు మనం ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి. అయితే ఆ వస్తువులు ఏంటనేది కూడా చెప్తాను. నేనైతే ఇక్కడ కామాక్షి దీపం కూడా పెట్టుకున్నానండి. మీ దగ్గర కామాక్షి దీపం లేదా గజలక్ష్మి దీపం లేదా అష్టలక్ష్మి దీపం లేదా లక్ష్మీ దీపం ఇలాంటి దీపాలు ఏమైనా ఉంటే పూజలో పెట్టుకోండి. ఆ తర్వాత నేను ఇక్కడ స్వామి అమ్మవారి విగ్రహాలని కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి. ఇలా వెంకటేశ్వర స్వామివారు లక్ష్మీదేవి ఉన్న విగ్రహం కానీ లేదంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలు కానీ ఏవైనా ఉంటే పూజలో పెట్టుకోండి. మీ దగ్గర స్వామివారి కూర్మావతారం విగ్రహం ఉన్నా సరే ఆ విగ్రహం అయినా సరే పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. మా దగ్గర విగ్రహాలే లేవండి అని అనుకుంటే మీరు పెట్టుకున్న ఫోటో దగ్గరే మీరు ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. స్వామి అమ్మవార్ల దగ్గర ఈ విధంగా నెమలి పించాలు పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా మన పూజా మందిరంలో నెమలి పించాలను అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా పెట్టుకోకపోయినట్లయితే ఈరోజు నెమలి పించాలు తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఈ వైశాఖ పౌర్ణమిని మహా వైశాఖి అని కూడా పిలుస్తారండి. ఈరోజు సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం అయితే లభిస్తుంది. అయితే సముద్ర స్నానం చేసేవారు ఒక కరక్కాయను తీసుకొని వెళ్ళి సముద్రంలో వేసి ఆ తర్వాత మీరు సముద్ర స్నానం ఆచరించడం వలన నరఘోష నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయండి. అందుకని మీరు వెళ్ళేటప్పుడే మీతో పాటు ఒక కరక్కాయనైతే తీసుకుని వెళ్ళండి. అలాగే ఎవరి ఇంట్లో అయితే ఏనుగు విగ్రహాలు లేవో ఈరోజు ఇత్తడితో ఉన్నటువంటి ఏనుగు విగ్రహాలు ఇంటికి కొని తెచ్చుకోవడం వలన ఇంటికి చాలా శ్రేయస్కరం అండి. ఇంట్లో ఏనుగు బొమ్మలు ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. ఇంక తర్వాత ఇది గవ్వల మూట అండి. మనం అక్షయ తృతీయ పూజలో 11 గవ్వలు తెచ్చుకొని అమ్మవారి దగ్గర ఉంచి పూజనైతే చేసుకున్నాం కదండి. పూజ అంతా అయిన తర్వాత ఇలా ఎర్రని క్లాత్లో మూట కట్టి బీరువాలో ఉంచమని చెప్పాను కదా. అయితే ఈరోజు బీరువాలోంచి తీసుకొని వచ్చి ఈ మూటని లక్ష్మీదేవి పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవాలండి. అయితే ఈ మూటని విప్పనవసరం లేదండి, పూజలో పెట్టుకుంటే సరిపోతుంది. పూజ చేసుకున్న తర్వాత ధూపం అది వేసి మళ్ళీ ఈ మూటని మళ్ళీ మీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా చేస్తే డబ్బుకి లోటు ఉండదండి, డబ్బు వృద్ధి చెందుతుంది. అందుకని ఈ విధంగా చేయండి. ఒకవేళ ఎవరైతే అక్షయ తృతీయ రోజున ఈ విధంగా పెట్టుకోలేకపోయారో ఈ రోజునైతే పెట్టుకోండి. 11 లక్ష్మీ గవ్వలు తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజ చేసుకున్న అనంతరం ఒక రెడ్ క్లాత్లో కట్టి బీరువాలో ఉంచుకోండి. ఇంకా ఈరోజు విష్ణుమూర్తిని కూర్మావతారంలో పూజిస్తామండి. కూర్మావతారం అంటే ఏదో కాదండి, తాబేలు రూపంలో స్వామివారు అవతరించారు. అందుకని మీ దగ్గర ఇలాంటి తాబేలు బొమ్మలు ఏవైనా ఉంటే పూజలో పెట్టుకోండి. అయితే మనకి ఈ తాబేలు బొమ్మలు అనేవి చాలా రకాల లోహాల్లో దొరుకుతూ ఉంటాయండి. అంటే ఇత్తడిలో కానీ రాగిలో కానీ వెండిలో కానీ లేదంటే గాజులో కానీ ఇలా చాలా వాటిల్లో దొరుకుతూ ఉంటాయండి. మీరు ఏది తెచ్చుకున్నా పర్వాలేదు, మనం దీన్ని ఇంట్లో పెట్టుకోవచ్చండి. చాలా చాలా మంచిదండి, మనకి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఇంట్లోనే కాదండి, వ్యాపార స్థలంలో కూడా మనం దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది పెట్టుకోవడం వలన వ్యాపారం వృద్ధి చెందుతుందండి. అలాగే ఆ షాపుకి ఎలాంటి నరఘోష దిష్టి లాంటివి ఏమి కూడా తగలకుండా ఉంటుంది. మీ దగ్గర ఉంది అని అనుకుంటే పూజలో పెట్టుకోండి, లేదు అని అనుకుంటే ఈరోజు కొన్ని తెచ్చుకోండి. చాలా చాలా మంచిదండి. తెచ్చుకున్నాక మీ పూజా మందిరంలో పెట్టుకొని పూజనైతే చేసుకోండి. అయితే పూజ అంతా అయిన తర్వాత ఈ తాబేలును ఏం చేయాలండి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఏం లేదండి, ఈ తాబేలు బొమ్మని మీరు చక్కగా మీ పూజా మందిరంలోనే ఒక మూలగా ఏర్పాటు చేసుకోవచ్చండి. లేదంటే మీ హాల్
హాల్లో ఉత్తర దిశగా మీరు దీన్ని పెట్టుకోవచ్చు. లేదంటే ఈశాన్యంలో అయినా సరే మీరు ఈ తాబేలు బొమ్మను ఏర్పాటు చేసుకోవచ్చండి. గాజు తాబేలు లాంటిది తీసుకున్నట్లయితే కొద్దిగా వాటర్ వేసి దాంట్లో పెట్టుకుంటారండి. మామూలు ఇత్తడి కానీ రాగి కానీ వెండి కానీ తీసుకున్నట్లయితే మామూలుగా ఒక ప్లేట్లో పెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని కూడా పెట్టుకోవచ్చండి. కానీ వాటర్ వేస్తే ఈ లోహాలు కొంచెం త్వరగా పాడైపోతాయి కాబట్టి అందుకని వాటర్ లేకుండా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే వాటర్ వేసి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మా పూజా మందిరంలోనే పెట్టుకుంటానండి. అయితే ఈరోజు పూజలో మాకు తాబేలు బొమ్మ మాకు దొరకదండి, మేము కొనలేమండి, మరి మేము ఏం చేయాలని అనుకునేవారు. ఇక్కడ నేను చూపించాను కదండి తాబేలు బొమ్మ బ్యాక్ సైడ్ కూర్మ యంత్రం నెంబర్స్ ఉంటాయండి. అంటే కూర్మ అవతారానికి సంబంధించిన యంత్రం తాలూకా నెంబర్స్ ఉంటాయండి. ఆ నెంబర్స్ మీరు పేపర్ పైన వేసి ఆ పేపర్ని మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. పూజ అంతా అయిన తర్వాత ఆ పేపర్ని మడిచి మీరు పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చు. నేను అక్షయ తృతీయ రోజున కుబేర యంత్రం చూపించాను కదండి పేపర్ పైన వేసి, అదే విధంగా ఇక్కడ కూడా ఈ నెంబర్స్ వేసి మీరు చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెంబర్స్ ఏంటనేది ఇక్కడ ఫోటో పెడతాను చూడండి. తాబేలు బొమ్మ లేని వారు ఈ విధంగా యంత్రం వేసుకొని పూజ చేసుకోవచ్చండి. చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఇంక తర్వాత నేను ఇక్కడ దీపపు కుందులు అయితే పెట్టుకుంటున్నానండి. అయితే మీ దగ్గర కూడా ఈ విధంగా తాబేలు ఉన్నటువంటి దీపపు కుందులు ఏవైనా ఉంటే పెట్టుకోండి. అలాగే వైశాఖ మాసంలో రావి ఆకు దీపారాధన చేయడం చాలా విశేషం అండి. అందుకని రావి ఆకు ఉంటే తెచ్చుకోండి, లేదు అంటే ఇలాంటి రావి ఆకు దీపాలు ఉంటాయి కదండి, ఇవేనా సరే పూజలో పెట్టుకోండి. అయితే రావి ఆకు దీపారాధన ఎలా చేయాలనేది నేను ముందు వీడియోలో చెప్పానండి. మన వీడియోస్ మీరు ఫాలో అయినట్లయితే మీకు అన్ని విషయాలు తెలుస్తాయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి, మీకు అన్ని మంచి విషయాలు నేను తెలియజేస్తాను. తాబేలు దీపాలు మీ దగ్గర లేకపోయినా సరే మీ దగ్గర ఉన్న దీపపు కుందులు పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చండి. అయితే ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా క్షీర దీపం అయితే పెట్టుకోవాలండి. అయితే ఆ క్షీర దీపం ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. నేను ఇక్కడ రావి ఆకునైతే తీసుకున్నానండి. మీ దగ్గర రావి ఆకు ఉంటే పెట్టుకోండి, లేదంటే తమలపాకైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ఇత్తడి ప్లేట్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన ఒక బౌల్ అయితే పెట్టుకోవాలండి. అది గాజు బౌల్ అయినా ఇత్తడి బౌల్ అయినా రాగి బౌల్ అయినా లేదంటే అన్నిట్లకన్నా మంచిది వెండి బౌల్ అండి. ఇలాంటివి ఏవైనా సరే తీసుకోండి. అయితే నా దగ్గర ఇలాంటి గ్లాస్ లోటస్ బౌల్ అయితే ఉందండి, నేను దీన్నే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో 3/4 వచ్చేంత వరకు పాలు వేయాలండి. అయితే ఇవి మరిగించినవి వేయాలా పచ్చివి వేయాలా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఇవి పచ్చివే వేయాలండి, మరిగించినవి అయితే వెయ్యరు. ఇలా పాలు వేసిన తర్వాత ఇంకా 1/4 ఉంది కదండి, దానికి మనం ఆవు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర నెయ్యి ఉంటే వేయండి, లేదంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా సరే వేయచ్చు. ఆ తర్వాత దీంట్లో దీపం పెట్టుకోవాలి కదండి. అయితే నా దగ్గర ఇలాంటి జలదీపాలు అయితే ఉన్నాయండి. ఈ జలదీపాలు అయితే చాలా బాగా వెలుగుతాయండి. ఇలా నీటిలో తేలే దీపాలండి ఇవి. మీకు పూజా స్టోర్స్లో దొరుకుతాయండి, మీరు కావాలనుకుంటే కొని తెచ్చుకోవచ్చు. మాకు ఇవి దొరకవండి అని అనుకుంటే ఒక తమలపాకు తీసుకొని ఒక చిన్న మొక్క కట్ చేసుకోండి. దానికి మధ్యలో హోల్ పెట్టి ఆ హోల్లో మీ దగ్గర ఉన్న ఒత్తులు ఉంటాయి కదండి, తెలుపు ఒత్తులు, అవిని 2 ఒత్తులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ హోల్లోకి తీసుకొని ఆ తమలపాకుతో సహా ఆ ఒత్తిని ఈ పాలల్లో పెట్టేయాలండి. ఇంతేనండి. ఈ విధంగానే క్షీరదీపం అయితే పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ ఉన్నంత వరకు ఈ దీపం చాలా బాగా వెలుగుతుందండి. అయితే ఈ పౌర్ణమి రోజున క్షీరదీపం పెట్టుకోవడం వలన ఇంట్లో ప్రశాంతత శాంతి నెలకొంటాయి. ఎలాంటి గొడవలు అవి లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. క్షీరం అంటే పాలండి. ఈ క్షీరదీపం ఎంత తెల్లగా ఉంటుందో అలాగే మన మనసులో ఉన్న కల్మసాలు అన్నీ కూడా తొలగిపోయి మనం కూడా అంతే స్వచ్ఛమైన శ్రేష్టమైన పాలులా తయారవుతామని దీనికి అర్థమండి. ఈ పౌర్ణమికే కాదండి, ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఈ క్షీరదీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇంక తర్వాత మనం అక్షయ తృతీయ రోజున పత్తి ఉండల్ని పూజలో పెట్టుకున్నాం కదండి. అంటే అక్షయ తృతీయ రోజున పత్తిని తెచ్చుకొని పూజలో పెట్టుకుంటే మంచిదని చెప్పాను కదా. అయితే నేను ఇలా పత్తి ఉండలు అయితే పెట్టుకున్నానండి. మీరు ఇలా ఉండలు పెట్టుకున్నా లేదంటే పత్తిని పెట్టుకున్నా సరే ఆ పత్తిని ఈరోజు ఒత్తులుగా చేసి మీరు దీపారాధన అయితే చేసుకోండి. చాలా చాలా మంచిదండి. అన్ని ఒత్తులు చేసుకునేంత పత్తి ఉంటే చేసుకోండి, లేదంటే ఒక్క దీపంలో అయినా సరే ఈ ఒత్తులైతే వేయండి. నేనైతే 11 ఉండలు అయితే పెట్టుకున్నాను కదండి. అందులో 2 ఉండలు అయితే నేను బీరువాలో పెట్టుకున్నానండి. ఇంకా మిగిలిన ఉండలన్నీ కూడా నేను ఒక్కొక్క ఉండ ఒక ఒత్తు కానీ 2 ఒత్తులు కానీ చేస్తానండి. అంటే ఆ ఉండల సైజుని బట్టి మనకి 2 ఒత్తులు కానీ ఒక ఒత్తు కానీ అవుతాయి. నేను 2 ఒత్తులు చేసుకొని మనకి వైశాఖ మాసంలో పర్వదినాలు వస్తాయి కదండి, మనకి ఆల్రెడీ అయిపోయి కదా, ఏకాదశులు అలాగే శనివారాలు ఇవన్నీ వస్తాయి కదా. ఆ రోజు
రోజున నేను ఈ ఒత్తుల్ని ఒక్క ఒత్తైనా సరే వేసుకుంటానండి. అలా మన దగ్గర ఈ పత్తి ఎంత ఉంటే అన్ని సార్లు మనం ఈ ఒత్తులు అనేవి వేసుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున పత్తిని తెచ్చుకున్న వారు ఈ విధంగా పెట్టుకోండి. లేదు మేము పెట్టుకోలేదని అనుకుంటే మీ దగ్గర ఉన్న ఒత్తులే మీరు పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఒత్తులు నేను కామాక్షి దీపంలో పెట్టుకుంటానండి. కామాక్షి దీపంలో వేసుకుంటే చాలా చాలా మంచిది. ఇంక తర్వాత మీ దగ్గర జవ్వాది పౌడర్ కానీ లేదంటే పచ్చకర్పూరం కానీ ఉంటే స్వామి అమ్మవార్ల దగ్గర అలాగే దీపపు కుందుల్లో వేయండి. ఈ విధంగా పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పూజను అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏకహారతితో కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత మిగిలిన దీపపు కుందులు ఏవైనా పెట్టుకున్నట్లయితే అవి కూడా వెలిగించుకొని ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి పూజను అయితే చేసేసుకోండి. నాకు ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి వినాయకుడిని పెట్టలేదు. మీరు తప్పనిసరిగా పూజా మందిరంలో కానీ లేదంటే విడిగా పీఠం వేసినా సరే తప్పకుండా వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాతనే స్వామి అమ్మవార్లకి పూజను అయితే చేసుకోవాలి. వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత క్షీరదీపం వెలిగించి అప్పుడు స్వామి అమ్మవార్ల పూజను అయితే ప్రారంభించండి. దానికన్నా ముందుగా ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఆ దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. అలాగే స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి అగరబత్తులతో ధూపం చూపించి ఆ స్వామి అమ్మవార్లకి ఆహ్వానం పలకండి. ఆ తర్వాత ఈరోజు స్వామి అమ్మవార్లని మల్లె పువ్వులతో పూజిస్తే చాలా చాలా మంచిదండి. మల్లె పువ్వులు ఉంటే తెచ్చుకోండి, లేదంటే తెల్లని పువ్వులు ఏ పువ్వులైనా సరే తెచ్చుకొని పూజనైతే చేసుకోండి. పౌర్ణమి వేళలో అమ్మవారిని తెల్లని పువ్వులతో పూజించాలి. ఇంకా అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో పూజించాలండి. అంటే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, కాయిన్స్, తామర గింజలు, గురువిందు గింజలు, చిట్టుగాజులు ఇలా మీ దగ్గర ఏ ఉంటే వాటితో పూజించండి. లేదంటే అమ్మవారికి కుంకుమతో పూజ చేసుకోండి. అదే స్వామివారికి అయితే పువ్వులతో అక్షింతలతో పూజనైతే చేసుకోండి. అయితే ఈరోజు ముఖ్యంగా చదవాల్సినవి ఏమిటంటే స్వామివారి విష్ణు సహస్రనామాలు చదవాలండి. అలాగే స్వామివారి అష్టోత్తరాలు అవన్నీ కూడా చదువుకోండి. అలాగే అమ్మవారికి అయితే అష్టోత్తరాలు కనకదార స్తోత్రం అయితే చదువుకోవాలి. స్వామి అమ్మవార్లకి పూజ చేసుకున్న అనంతరం కూర్మంకి అయితే పూజ చేయాలండి. అంటే తాబేలకి పూజ చేయాలి. అది ఎలా చేయాలో కూడా చెప్తాను. దానికన్నా ముందుగా ఈ వైశాఖ పౌర్ణమినే బుద్ధ పౌర్ణమి అని కూడా అంటారండి. ఈ రోజే బుద్ధ జయంతి. ఈ రోజు బుద్ధునికి మహా ప్రీతికరమైన రోజండి. ఆయన జననం, బుద్ధుడిగా మారడం, నిర్యాణం చెందడం మూడు కూడా ఈ పౌర్ణమి నాడే జరిగాయని చెబుతారు. అందుకే బౌద్ధులకి ఆయనను ఆరాధించే సకల జీవులకి ఈ రోజు పరమ పవిత్రమైన రోజు. బుద్ధుడి విగ్రహాలు ఇంట్లో ఉంటే చాలా మంచిదండి. ఒకవేళ లేకపోయినట్లయితే ఈ రోజు తెచ్చుకున్నా మంచిదే. ఇంట్లో బుద్ధుడి విగ్రహాలు ఉన్నట్లయితే ఆనందం అదృష్టం చేకూరుతాయి. ఇంకా స్వామివారి కూర్మావతారం గురించి తెలుసుకుందామండి. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో రెండవ అవతారమే కూర్మావతారం. కూర్మం అంటే తాబేలండి. దేవదానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని మదించడానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి పాల సముద్రంలో వేస్తే అది కాస్త ఆ బరువుకి పాల సముద్రంలోనే మునిగిపోతుంటే అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారంలో దాన్ని భరిస్తాడు. అందుకే స్వామివారు కూర్మావతారం ఎత్తారండి. ఈ కూర్మావతారంలో స్వామివారిని ఈరోజు పూజించడం వలన ఎంతటి భారాన్నైనా సరే మోయగలిగే శక్తి అయితే మనకి లభిస్తుంది. అలాగే ఈ రోజున విష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి సత్యనారాయణ వ్రతాలు కూడా నిర్వహిస్తారండి. అలాగే ఈరోజు సంపద గౌరీ వ్రతాలను కూడా ఆచరిస్తారు. ఇంకా ఈరోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అమ్మవారితో పాటుగా చంద్రుడిని కూడా మనం పూజిస్తామండి. మీకు వీలుంటే చంద్రుడికి కూడా పూజ చేసుకోండి. మాకు అవన్నీ తెలియవండి అని అనుకుంటే కనీసం ఈ రోజున ఆరు బయట అంటే చంద్రుడు చల్లని వెన్నెల పడే చోట కూర్చొని స్వామివారికి పరమాన్నం కానీ పాలు కానీ నైవేద్యంగా పెట్టి అక్కడే కూర్చొని మీకు వచ్చిన లలితా సహస్రనామాలన్నీ కూడా చదువుకోండి. ఒకవేళ రావు అని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అని చదువుకోండి. లేదంటే అమ్మవారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకోండి. లలితా సహస్రనామాలు చదువుకుంటే చాలా చాలా మంచిదండి. ఇలా అన్నీ చదివేసుకున్న తర్వాత మీరు చంద్రుడికి ఏ నైవేద్యాలు పెడతారో ఆ నైవేద్యాలు తీసేసి మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా స్వీకరించాలండి. ఆ చంద్రుడి కిరణాలు ఆ ప్రసాదంలో పడి అది శక్తివంతం అవుతుందండి. ఆ ప్రసాదం తిన్నవారు ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉంటారు. అమ్మవారి పూజ అయిన అనంతరం చంద్రుడికి ఇదంతా కూడా చేసుకోండి. ఇంక తర్వాత ఇక్కడ కూర్మంకి పూజ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా కొద్దిగా పసుపు కుంకుమలు వేసిన తర్వాత అక్షింతలతో పూజనైతే చేసుకోండి. ఓం నమో భగవతే కూర్మాయ నమః అని కానీ లేదంటే ఓం కూర్మాయ నమః అని కానీ మంత్రం చదువుకొని పూజనైతే చేసుకోండి. 108 సార్లు కానీ లేదంటే 51 సార్లు కానీ 21 సార్లు కానీ లేదంటే 11 సార్లు అయినా సరే జపించుకుంటూ పూజనైతే చేసుకోవాలి. అయితే ఈ పూజ చేసేవారు ఉపవాసంతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత చంద్రుడి పూజ అయిన
తర్వాత మీరు భోజనం అనేది చేయొచ్చండి. ఈ వైశాఖ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండడం వలన అదృష్టం మరియు ఆరోగ్యం చేకూరుతుంది. ఒకవేళ ఉపవాసం లేకపోయినా సరే మీరు సాత్వికమైన భోజనం తీసుకొని మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు నాన్ వెజ్ లాంటిది ఏమి కూడా తినకూడదండి. ఈ వైశాఖ మాసం దానాలకి ప్రసిద్ధి కాబట్టి ఈరోజు ఈ పౌర్ణమి రోజున దాన ధర్మాలు చేస్తే చాలా చాలా మంచిదండి. ఈరోజు చెప్పులు, గొడుగులు, మామిడి పళ్ళు దానం చేయాలండి. అలాగే నీటితో నింపిన కుండని బ్రాహ్మణులకి దానం చేస్తే చాలా మంచిదండి. అలాగే ఈ రోజున రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే మనకి జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఇలాంటి విశేషమైన రోజుల్లో మనం ఏ పని చేసినా సరే మనకి ఎంతగానో పుణ్యం లభిస్తుందండి. ఈ విధంగా స్వామి అమ్మవార్లకి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయండి. ఈరోజు అమ్మవారికి పాలతో తయారు చేసినటువంటి నైవేద్యాలు వండి పెట్టాలండి. అంటే పాయసన్నం కానీ, పరమాన్నం కానీ, క్షీరాన్నం కానీ ఇలా మీకు ఏది వస్తే అది వండి నైవేద్యంగా పెట్టండి. ఒకవేళ వండలేకపోయినట్లయితే పాలైనా సరే నైవేద్యంగా పెట్టచ్చండి. అయితే ఇవి పచ్చిపాలు కాదు, మరిగించిన పాలు అయితే పెట్టాలి. ఈ పాలల్లో కొద్దిగా పంచదార కానీ తేనె కానీ వేసి పెట్టండి, చాలా మంచిది. ఇంక తర్వాత మీకు దొరికినటువంటి పళ్ళు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టండి. ఆ తర్వాత ధూపం వేసి తాంబూలం కూడా సమర్పించండి. నా దగ్గర తాంబూలం సమర్పించడానికి తమలపాకులు కానీ అరటిపళ్ళు కానీ ఏమీ లేవండి, అందుకని నేను ఇక్కడ చూపించలేకపోయాను. మీరైతే తప్పనిసరిగా అమ్మవారికి స్వామివారికి తాంబూలం సమర్పించండి. ఆ తర్వాత కొబ్బరికాయను కూడా నివేదన చేయండి. ఆ తర్వాత నీరాజనం సమర్పించాలి. ఈరోజు స్వామి అమ్మవారికి నక్షత్రహారతిని సమర్పిస్తే చాలా చాలా మంచిదండి. అయితే ఈ నక్షత్రహారతిని చాలా విధాలుగా ఇస్తూ ఉంటాము. మన వీడియోస్లో అన్నీ కూడా నేను చూపించానండి. ఇప్పుడైతే ఒక పద్ధతి అయితే చూపిస్తున్నాను. నక్షత్రహారతి అంటే నక్షత్రాలు మొత్తం 27 కదండి. 27 నక్షత్రాలకు సంబంధించి 27 ఒత్తులు అయితే తీసుకోవాలి. అవి పువ్వొత్తులైనా అడ్డవత్తులైనా ఏవైనా సరే తీసుకోవచ్చండి. ముందుగా ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఈ ఒత్తులన్నీ కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టుకుంటే అవి విడిపోకుండా ఉంటాయి. ఇలా మొత్తం 27 ఒత్తులు సర్దుకున్న తర్వాత ఈ బౌల్లో చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ ఒత్తులకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఎక్కువ వేయనవసరం లేదండి. ఆ ఒత్తులు తడిచే విధంగా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఒత్తులన్నిటికీ కూడా కొద్దిగా మన దగ్గర కర్పూరం ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా గుండ చేసి ఆ ఒత్తులకి రాయండి. త్వరగా ఆ ఒత్తులు అనేవి వెలుగుతాయి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న తెల్లని పువ్వులతో ఈ హారతిని అందంగా అలంకరించేసుకోండి. ఇదేనండి నక్షత్ర హారతి. ఇప్పుడు ఈ ఒత్తుల్ని ఏకహారతితో వెలిగించుకొని అమ్మవారికి స్వామివారికి కూడా హారతిని అయితే ఇవ్వండి. ఈ విధంగా నక్షత్ర హారతి ఇవ్వడం వలన 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం మన దయ ఉంటుంది కాబట్టి మన జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ విధంగా మనమే కాదండి, ఇంట్లో ఉన్న వారందరి చేత కూడా ఆ స్వామివారికి అమ్మవారికి హారతిని అయితే ఇప్పించండి. అయితే దీంట్లో మనం 27 ఒత్తులు వేసాం కాబట్టి జ్యోతి అనేది కాస్త పెద్దగా వెలుగుతుందండి. అందుకనే కాస్త జాగ్రత్తగా ఇవ్వండి. అలాగే ఇచ్చిన తర్వాత కూడా దీన్ని మీరు కొంచెం దూరంగా పెట్టుకోండి. అందులో ఆయిల్ ఉన్నంత వరకు అది వెలుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత కొండెక్కేస్తుందండి. కానీ కాస్త జాగ్రత్తగా ఇవ్వండి. తర్వాత కర్పూర నీరాజనం కూడా సమర్పించండి. ఇంక తర్వాత కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి 2 చేతులు జోడించి మోకాళ్ళ పైన స్వామి అమ్మవార్లకి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా చెప్పుకోండి. ఈ విధంగా వైశాఖ పౌర్ణమి కూర్మ జయంతి రోజున ఆ విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి పూజనైతే ఈ విధంగా చేసుకోవాలండి. అక్షయ తృతీయ రోజు పూజ చేసుకోలేని వారు ఈరోజు తప్పకుండా పూజనైతే చేసుకోండి. ఇంకా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకున్నవారు పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలంటే ఈరోజు శుక్రవారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పూజాపీఠాన్ని కదపకూడదండి. అది ఉదయం పూజ చేసుకున్న వారైనా లేదంటే సాయంత్రం పూజ చేసుకున్న వారైనా సరే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పూజాపీఠాన్ని అయితే కదపకూడదు. నెక్స్ట్ డే శనివారం మాత్రమే మళ్ళీ ఉదయం స్వామి అమ్మవార్లకి పూజ చేసుకున్న తర్వాత పూజాపీఠాన్ని అయితే కదపండి. మనకి వైశాఖ మాసంలో వచ్చే శనివారాలు కూడా చాలా విశేషమైనవి కాబట్టి అందుకనే శనివారం కూడా ఆ స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే పీఠాన్ని అయితే కదపండి. పూజా మందిరంలో చేసుకున్న వారికి ఇవేమీ వర్తించవండి. ఇంకా పూజలో పెట్టిన వస్తువులు ఏం చేయాలంటే మనం అక్షయ పాత్ర పూజలో పెట్టుకున్నాం కదండి, మళ్ళీ దాన్ని పూజా మందిరంలో కానీ బీరువాలో కానీ మీరు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారో మళ్ళీ అక్కడే పెట్టేసుకోండి. ఇంకా తర్వాత గవ్వలుంచినటువంటి మూటను కూడా మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవాలండి. ఇంకా తాబేలు బొమ్మనైతే మీరు పూజా మందిరంలోనే ఏర్పాటు చేసుకోండి, లేదంటే ఉత్తర దిక్కులో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఒకసారి వాష్ చేసేస్తే మళ్ళీ పూజకి ఉపయోగించుకోవచ్చు. అలాగే
క్షీరదీపం కొండెక్కిన తర్వాత దాంట్లో ఉన్న పాలు ఏదైనా మొక్కలు మొదట్లో కానీ ఎవరు తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన నైవేద్యాలు ఏవైనా సరే మనం తినొచ్చండి. ఇంకా తాబేలు ప్లేస్లో మనం పేపర్ మీద రాసిన కూర్మ యంత్రం ఉంది కదండి, ఆ పేపర్ మడిచి మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఈ విధంగా వైశాఖ పౌర్ణమి పూజని అయితే చేసుకోవాలండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.